వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 26, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. టీబీటీ నుంచి వైదొలగిన రష్యా గురించి వివరాలు తెలపండి. పార్లమెంటు ఎగువ సభ కూడా ఆమోదం. ఇక పుతిన్ సంతకమే తరువాయి అణ్వస్త్ర సిమ్యులేషన్ అభ్యాసాలు ప్రారంభం. మాస్కో అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ సిటీబీటీ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంటు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది. తద్వారా ఈ ఒప్పందానికి గతంలో ఇచ్చిన సమ్మతి రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ బిల్లుపై అధ్యక్షుడు పుతిన్ ఆమోద ముద్ర వేయడమే తరువాయి. 1996లో కుదిరిన సిటీబీటీ ఒప్పందం ప్రపంచంలో ఎక్కడ కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశిస్తోంది. ఎగువ సభ ఆమోదం లభించిన కొన్ని గంటల వ్యవధిలోనే రష్యా సైన్యం బుధవారం అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో అణ్వస్త్ర సిమ్యులేషన్ అభ్యాసాలను నిర్వహించింది. శత్రుదేశాలు తమపైకి అణ్వస్త్రాలను ప్రయోగిస్తే వాటి నెలా ఎదుర్కోవాలనే విషయమై వ్యూహాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబరు 24, 1996న సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం సిటీబీటీ సంతకం కోసం తెరవబడింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ కింద గుర్తించబడిన మొత్తం 5 అణ్వాయుధ దేశాలు ఆ రోజు తర్వాత 66 ఇతర రాష్ట్రాలతో ఒప్పందంపై సంతకం చేశాయి. 2 ఫిజీ అక్టోబర్ 10, 1996న ఒప్పందాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. సెప్టెంబర్ 2023 నాటికి 187 రాష్ట్రాలు సంతకం చేశాయి మరియు 178 రాష్ట్రాలు ఒప్పందాన్ని ఆమోదించాయి. ఇటీవల శ్రీలంక జూలై 2023లో ఒప్పందాన్ని ఆమోదించింది. భారతదేశం, ఉత్తర కొరియా మరియు పాకిస్తాన్ దానిపై సంతకం చేయలేదు. క్వశ్చన్ నెంబర్ 2. జపాన్ ఇండియా సెమీకండక్టర్ సప్లై చైన్ పార్ట్నర్షిప్ గురించి వివరాలు తెలపండి. సందర్భం జపాన్ ఇండియా సెమీకండక్టర్ సప్లై చైన్ పార్ట్నర్షిప్పై భారతదేశం మరియు జపాన్ మధ్య సహకార మెమోరాండంను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వివరాలు: భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు జపాన్ ఆర్థిక, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మధ్య జూలై 2023లో మొసి సంతకం చేయబడింది. పరిశ్రమలు మరియు డిజిటల్ టెక్నాలజీల అభివృద్ధికి సెమీకండక్టర్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ సెమీకండక్టర్ సరఫరా గొలుసును మెరుగుపరచడానికి భారతదేశం మరియు జపాన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని మొసి ఉద్దేశించింది. సంతకం చేసిన నాటి నుంచి 5 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మొసి భాగం. ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ ఫ్రేమ్వర్క్ల క్రింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి చెందుతున్న మరియు సరిహద్దు ప్రాంతాలలో మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్సిటిఎస్టి రంగాలలో సహకారంపై దృష్టి పెట్టడానికి 2018లో భారత్ జపాన్ డిజిటల్ భాగస్వామ్యం ఐజెడిపి ప్రారంభించబడింది. క్వశ్చన్ నెంబర్ 3. 2 భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలకు అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలు గురించి వివరాలు తెలపండి. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకుగాను 2 భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యున్నత పురస్కారాలతో గౌరవించారు. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుతో ప్రొఫెసర్ అశోక్ గాడ్గిల్ను బైడెన్ సత్కరించారు. గాడ్గిల్ ప్రస్తుతం యూసీ బెర్కెలీ విశ్వవిద్యాలయంలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో పదవీ విరమణ అనంతరం కూడా ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు.
చవకగా సురక్షిత తాగునీరును ఉత్పత్తి చేయడం, విద్యుత్తును ఆదా చేసే స్టవ్లు, బల్బుల రూపకల్పనలో ఆయన విశేష కృషి చేశారు. బాంబే విశ్వవిద్యాలయం, ఐఐటి కాన్పూర్ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన గాడ్గిల్, యూసీ బెర్కెలీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన పరిశోధనా ఫలాలు 10 కోట్లకు పైగా ప్రజలకు మేలు చేశాయని వైట్ హౌస్ పేర్కొంది. మెటీరియల్ సైన్స్ సుబ్రా సురేష్కు. మరో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రా సురేష్కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం లభించింది. భారత్లో జన్మించిన సురేష్ 25 ఏళ్లు వచ్చేటప్పటికే మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్డీలను పూర్తి చేశారు. అనంతరం 1956లో అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరి 10 ఏళ్లకే నేషనల్ సైన్స్ ఫౌండేషన్కు డైరెక్టర్గా నియమితులయ్యారు. తద్వారా ఆ పదవి చేపట్టిన తొలి ఆసియన్ అమెరికన్ రికార్డులకెక్కారు. మెటీరియల్ సైన్స్ ఆయన చేసిన కృషికిగాను నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 4. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ గురించి వివరాలు తెలపండి. పరిచయం. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) ఎర్నెస్ట్ యంగ్, ఈవాయే, ఎస్ఆర్ బాట్లిబోయ్ యొక్క సభ్య సంస్థపై గణనీయమైన దర్యాప్తును ప్రారంభించింది. 5 ప్రముఖ అదానీ గ్రూప్ కంపెనీలను ఆడిట్ చేసే బాధ్యత ఎస్ఆర్ బాట్లిబోయ్పై ఉంది. NFRA యొక్క పాత్ర మరియు అధికారం. NFRA అనేది దేశంలో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మరియు అకౌంటింగ్ ప్రమాణాలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన భారతదేశ ప్రాథమిక నియంత్రణ సంస్థ. ఇది పెట్టుబడిదారుల విశ్వాసం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడానికి కీలకమైన ఆర్థిక నివేదికలో పారదర్శకత, విశ్వసనీయత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి స్థాపించబడింది. NFRA యొక్క అధికారం ఆడిటర్ల ప్రవర్తన మరియు పనితీరును పర్యవేక్షించడానికి విస్తరించింది, ముఖ్యంగా ముఖ్యమైన కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన సందర్భాలలో. ఇన్వెస్టిగేషన్. NFRA కొన్ని వారాల క్రితం ఎస్ఆర్ బాట్లిబోయ్పై తన విచారణను ప్రారంభించింది, అకౌంటింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా అధికార యంత్రాంగం యొక్క క్రియాశీల విధానాన్ని హైలైట్ చేసింది. ఈ దర్యాప్తు ఎస్ఆర్ బాట్లిబోయ్పై మాత్రమే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన విస్తృత విచారణలో భాగమైంది. అదానీ గ్రూప్ కంపెనీలను ఆడిట్ చేసింది. అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ విల్మార్ వంటి 3 పబ్లిక్ లిస్టెడ్ అదానీ గ్రూప్ సంస్థలకు ఎస్ఆర్ బాట్లిబోయ్ ఆడిటింగ్ సంస్థగా వ్యవహరిస్తోంది. అదనంగా సమూహంలోని ఎసిసి మరియు అంబుజా సిమెంట్స్ వంటి ఇటీవల కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీల ఆడిటింగ్ను ఇది పర్యవేక్షిస్తుంది. ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా వర్తించే చట్టాలకు అనుగుణంగా నిర్వహిస్తుందని ఒక ప్రకటన విడుదల చేసింది. క్వశ్చన్ నెంబర్ 5. పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ గురించి వివరాలు తెలపండి. పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ అని వాడాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో భారత్ పేరును వినియోగించాలని ఏకగ్రీవంగా తీర్మానించాం. దీంతో పాటు ప్రాచీన చరిత్రను క్లాసిక్ హిస్టరీ పేరుతో విద్యార్థులకు బోధించాలని సిఫార్సు చేశాం అని కమిటీ చైర్మన్ ఇసాక్ పేర్కొన్నారు. భారత్ పేరు పురాతనమైంది. 7000 సంవత్సరాల క్రితం విష్ణు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో భారత్ ప్రస్తావన ఉంది అని చెప్పారు. అయితే ఈ సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని NCERT చైర్మన్ దినేష్ ప్రసాద్ సకలాని తెలిపారు. ఇటీవల G20 సమావేశాల సందర్భంగా ఆహ్వానపత్రాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. సదస్సు సందర్భంగా మోదీ నామఫలకంలోనూ ఇండియా స్థానంలో భారత్ అని ఉంది. వక్రీకరణకు గురైన చరిత్ర. పాఠ్యపుస్తకాల్లో హిందూ విజయాలకు ప్రముఖ స్థానం ఇవ్వాలని తమ కమిటీ పేర్కొందని ఇసాక్ తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా మన వైఫల్యాలనే ప్రస్తావించారు. మొఘలులు, సుల్తానులపై మన విజయాలను పొందుపరచలేదు.
చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించి భారత్ చీకట్లో ఉన్నట్లు బ్రిటిషర్లు చూపించారు. దేశ శాస్త్ర విజ్ఞానాన్ని, ప్రగతిని విస్మరించారు. అందుకే మధ్య, ఆధునిక యుగాలతో పాటు భారత్ చరిత్రలో సంప్రదాయ యుగాన్ని కూడా విద్యార్థులకు నేర్పాలని సూచించాం అని ఇసాక్ చెప్పారు. భారత చరిత్ర పరిశోధన మండలి ఐసిహెచ్ఆర్ లోనూ ఇసాక్ సభ్యుడిగా ఉన్నారు. ఎన్సీఈఆర్ కమిటీ సిఫార్సులను విపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది. చరిత్రను భాజపా తిరగరాయాలని అనుకుంటోందని, అందుకే ఇలాంటి చర్యలు పాల్పడుతోందని విమర్శించింది. క్వశ్చన్ నెంబర్ 6. ఎన్నికల సంఘం ఈసీ జాతీయ ఐకాన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ రాజకుమార్ రావ్. హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజకుమార్ రావ్ను ఎన్నికల సంఘం ఈసీ జాతీయ ఐకాన్గా నియమించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ జాతీయ అవార్డు పొందిన ఈ హిందీ చిత్రముత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషను కూడా పొందింది. ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఈసీ ఐకాన్లుగా నియమిస్తూ ఉంటుంది. గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీరన్, క్రీడాకారులు సచిన్ తెందుల్కర్, ఎం.ఎస్. ధోని, మేరీకోమ్ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్లుగా వ్యవహరించారు. రాజ్కుమార్ నియామకాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు. క్వశ్చన్ నెంబర్ 7. ఏకకాల ఎన్నికలపై ప్రజెంటేషన్ కోవింద్ కమిటీతో న్యాయ కమిషన్ అధ్యక్షుడి భేటీ గురించి వివరాలు తెలపండి. ఢిల్లీ ఏకకాల ఎన్నికలకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో న్యాయ కమిషన్ అధ్యక్షుడు రితురాజ్ అవస్థి బుధవారం భేటీ అయ్యారు. కమిషన్ సభ్యులు కొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఏకకాల ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై న్యాయ కమిషన్కు గల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కోవింద్ కమిటీ ఈ భేటీకి వారిని ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఏకకాల ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలపై కమిటీకి న్యాయ కమిషన్ సవివర ప్రజెంటేషన్ను సమర్పించింది. తన సలహాలను, సూచనలను అందజేసింది. ఈ సమావేశంలో రాజ్యాంగానికి చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై సుదీర్ఘ చర్చ జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2029లో జరిగే లోక్సభ ఎన్నికలతో కలిపి అన్ని రాష్ట్రాల శాసనసభలకు కొన్నింటి గడువు పొడిగించడం లేదా తగ్గించడం ద్వారా ఎన్నికలను నిర్వహించే ప్రణాళికపై న్యాయ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా అధీర్ రంజన్ చౌధరి చేసిన రాజీనామాను కోవింద్ నేతృత్వంలో కమిటీ పరిగణనలోకి తీసుకుందని ఓ అధికారిక ప్రకటన తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 8. రబీ సీజన్కు ఎరువులపై రాయితీ 22,303 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం గురించి వివరాలు తెలపండి. ప్రస్తుత రబీ సీజన్ 2023 నుంచి 24 వరకు ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై 22,303 కోట్ల రూపాయలు రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఏపి, అమోనియం ఫాస్ఫేట్ 50 కిలోల బస్తా ధరలో మార్పులు ఉండవని, ప్రస్తుతం కొనసాగుతున్న ధర 1,350 రూపాయలుకే రైతులకు అందిస్తామని తెలిపింది. మంత్రిమండలి భేటీ వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులు పాత ధరల బస్తా 1,470 రూపాయలుకే లభ్యమవుతాయని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా ధర సుమారు 500 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎంఓపి మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ బస్తా ధర 1,700 రూపాయల నుంచి రూ.1655కు తగ్గనున్నట్లు చెప్పారు. కిలో నత్రజనిపై 47 రూపాయల 2 పైసలు, కిలో ఫాస్ఫరస్పై 20 రూపాయల 82 పైసలు, కిలో పొటాష్పై 2 రూపాయల 38 పైసలు, కిలో సల్ఫర్పై 1 రూపాయి 89 పైసలు.
పోషక ఆధారిత రాయితీగా కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. సెమీ కండక్టర్ల సరఫరా భాగస్వామ్యానికి సంబంధించి భారత్ జపాన్ మధ్య జూలైలో కుదిరిన అవగాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ ప్రజలు ఎదురుచూస్తున్న జమరాని బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా దీనికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 2,584 కోట్ల రూపాయలు. ఇందులో 1,557 రూపాయల 18 కోట్లను కేంద్రం భరించనుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాఖండ్తో పాటు ఉత్తర్ ప్రదేశ్కు లబ్ధి చేకూరనుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన బీచ్లు ఏవి? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన బీచ్లు: రామకృష్ణ బీచ్, ఋషికొండ, భీమిలి, విశాఖ. మందినపూడి, కృష్ణా జిల్లా. పేర్పాలెం, పశ్చిమ గోదావరి. అంతర్వేది, అంబేద్కర్ కోనసీమ జిల్లా. కాకినాడ, కాకినాడ జిల్లా. మైపాడు, నెల్లూరు జిల్లా. సూర్యలంక, రామాపురం, బాపట్ల జిల్లా. కళింగపట్నం, భావనపాడు, శ్రీకాకుళం జిల్లా. బ్లూ ఫ్లాగ్ కోసం పరిశుభ్రమైన బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ గుర్తింపును ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (FSE) అనే అంతర్జాతీయ సంస్థ ఇస్తుంది. 77 దేశాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావాలంటే ఆ బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉండాలి. 33 అంశాల్లో బీచు అభివృద్ధి చేస్తే దానికి బ్లూ ఫ్లాగ్ వస్తుంది. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్లకు ఈ సర్టిఫికేట్ లభించింది. మన దేశంలో 12 బీచ్లకు ఆ సర్టిఫికేషన్ లభించగా మన రాష్ట్రంలో ఋషికొండ, విశాఖ బీచ్ ఈ ఘనత సాధించింది. మరిన్ని బీచ్లకు కూడా బ్లూ ఫ్లాగ్ సాధించాలని రాష్ట్ర పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.